సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మనకు OnePlus 8T 5G మొబైల్ మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేశారు. మరి దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ యొక్క OnePlus 8T చూసుకున్నట్టయితే మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 42,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారనమాట. మరి ఈ యొక్క ప్రైస్ రేంజ్కి ఇదే మొబైల్ బెటరా, లేకపోతే దీనికంటే మంచి ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా లేవా అనేది మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఎప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే OnePlus 8T మొబైల్ ఏదైతే ఉందో దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు పంచోల్ కెమెరాతో అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో ఇది మనకు కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు. OnePlus 8 చూసినట్టయితే మనకు కర్వ్డ్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా లుక్ పరంగా చూసినట్టయితే మనకు చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఇందులో మనకు చిన్న నెగిటివ్ డిసడ్వాంటేజ్ కూడా కనిపించడం లేదు అనమాట. సో చూడడానికి మనకు చాలా ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తుంది. సో ఇదే దీని యొక్క అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం మొబైల్ థిక్నెస్ గురించి మాట్లాడుకుందాం. OnePlus 8T యొక్క 5G మొబైల్ ఏదైతే ఉందో మనకు వచ్చేసి 8.4mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే మనకు 188 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు గ్లాస్ బాడీతో ఉంటుంది. తర్వాత దీని యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే ఉంటుంది అనమాట. సో వెయిట్ చూసినట్టయితే మనకు మరీ అంత వెయిట్ కాదనే చెప్పుకోవచ్చు. కొంచెం లైట్ వెయిట్తో అయితే ఉంటుంది. అండ్ థిక్నెస్ పరంగా చూసినట్టయితే మనకు మరీ అంత మందంగా అయితే ఉండదు అనమాట. సో ఇక్కడ మనకు వెయిట్ బ్యాలెన్స్ విషయంలో, తర్వాత థిక్నెస్ విషయంలో మనకు చాలా ఈక్వల్గా ఉంది కాబట్టి పెద్దగా మనకు వెయిట్ మొబైల్ కాదనే చెప్పుకోవచ్చు. తర్వాత మనకు బ్యాక్ సైడ్ గ్లాస్ ఇవ్వడం ద్వారా మనకు చాలా ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తుంది. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. ఇంకా ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లో మనకు టచ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వీవింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. అండ్ దీంట్లో మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. ఇది చూసినట్టయితే గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మంచి ఫ్యూచర్ అనే చెప్పుకోవచ్చు. సో గేమింగ్ ఆడేటప్పుడు మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూ లేకుండా చాలా స్మూత్నెస్గా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క 120Hz ఇచ్చిన దానికి. తర్వాత చూసినట్టయితే మనకు HDR10+ యొక్క సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క వీవింగ్ ఎక్స్పీరియన్స్కి యొక్క HDR10+ సపోర్ట్ అనేది మనకు చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. మనం ఎటువైపు నుంచి చూసిన ఈ యొక్క వీవింగ్ యాంగిల్ అనేది ఉంటుంది కదా. సో ఎటువైపు నుంచి చూసినా మనకు కలర్స్ అనేవి చాలా క్లియర్గా, క్లియర్గా చాలా నార్మల్గా అయితే కనిపిస్తాయి అనమాట. తర్వాత మనకు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు మొబైల్ని మర్చిపోయి 1-2 సార్లు కింద పడేసుకుని ఈ యొక్క మొబైల్ డిస్ప్లే పగలదనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకు 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకు టాప్ స్పీడ్లో అయితే ఉంటుందన్నమాట. మన యొక్క వేలు పెట్టడమే ఆలస్యం, మనకు అంత స్పీడ్గా అయితే అన్లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు చాలా సూపర్ డిస్ప్లే అయితే ఇచ్చారు. డిస్ప్లేలో చూసినట్టయితే ఒక డిస్ప్లేకి కావాల్సిన ప్రతి ఒక్క ప్రీమియం ఫీచర్ ఇందులో ఇచ్చినట్టు ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. తర్వాత చూసినట్టయితే మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసినట్టయితే మనకు 48MP + 16MP + 5MP + 2MP అయితే ఇచ్చారు. ఈ యొక్క 48MP మెయిన్ మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f1.7 అపార్చర్తో అయితే ఉంటుంది. తర్వాత 16MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 5MP వచ్చేసి మ్యాక్రో షాట్స్ కోసం, అండ్ 2MP వచ్చేసి డెప్త్ సెన్సార్ కోసం అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్లో మీరు అప్ టు 4K 30 ఫ్రేమ్స్ అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు ఈ యొక్క వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. తర్వాత దీంట్లో చూసినట్టయితే మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం ద్వారా ఈ యొక్క OnePlus 8T మొబైల్లో మీరు వీడియో షూట్ చేసే అవుట్పుట్ అనేది చాలా స్టెబిలైజ్డ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. మీకు చాలా షేకినెస్ అనేది తక్కువ చేసి మీకు 100% చాలా స్టెబిలైజ్డ్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. చూడడానికి మనకు ఏ గిమ్మలో యూజ్ చేసినా అనే విధంగా అయితే ఉంటుంది. తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా ఈ యొక్క పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు f2.4 అపార్చర్ అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ దీంతో మీరు అప్ టు 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. దీంట్లో కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి మీరు సెల్ఫీ వీడియోస్ కానివ్వండి, తర్వాత టిక్టాక్ వీడియోస్ కానివ్వండి, ఇవి మీరు ఆన్ రోడ్ పోతున్నప్పుడు మీకు ఎటువంటి షేక్నెస్ లేకుండా అవుట్పుట్ అనేది చాలా క్లియర్గా, చాలా స్టెబిలైజ్డ్ అవుట్పుట్ అయితే చూపిస్తుంది అనమాట. మరి ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే కెమెరా లవర్స్ ఈ యొక్క సెల్ఫీస్ దిగే వాళ్ళు కానివ్వండి, తర్వాత ఫొటోస్ దిగే వాళ్ళు కానివ్వండి, తర్వాత టూర్కి పోయే వాళ్ళు కానివ్వండి, సో ప్రతి ఒక్కరికి యొక్క
ఇంకా కెమెరా అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఇంకా టాప్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క OnePlus 80 అనేది. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు ఇప్పటిదాకా వచ్చిన టాప్ ప్రాసెసర్స్లో ఈ యొక్క ఫస్ట్ ప్రాసెసర్ అయితే ఇచ్చేసారు. Qualcomm Snapdragon 865 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు 5G ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు 7nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్. అండ్ Android 11 ఉంటుంది, అలాగే మనకు OxygenOS 11తో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు డెఫినెట్గా కోయిన్సైడ్ అయిందనే చెప్పుకోవచ్చు. సో OxygenOS 11 తర్వాత చూసుకున్నట్టయితే Android 11 రెండు వచ్చేసి మనకు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే మనకు కొత్త ఈ యొక్క Android 11 అయితే ఇచ్చారనమాట. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. తర్వాత జీపీ కోసం మనకు Adreno 650 జీపీ అయితే ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే మీకు గేమింగ్కి ఈ యొక్క మొబైల్ సూట్ అవుతుందా లేదా అంటే 100కి 200% ఈ యొక్క మొబైల్ మీకు గేమింగ్కి అయితే అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. దీంట్లో మీరు PUBG ఆడండి, ఫ్రీ ఫైర్ ఆడండి, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడండి, తర్వాత ఆల్ఫా 8 ఆడండి, వైస్ సిటీ ఆడండి, ప్రతి ఒక్క హార్డ్ గేమ్స్ అంటే ప్రతి ఒక్క పెద్ద గేమ్స్ కూడా దీంట్లో మీరు చాలా స్మూత్గా, చాలా క్లియర్గా, ఎటువంటి ల్యాగ్ ఇష్యూ లేకుండా, ఎటువంటి హీటింగ్ ఇష్యూ లేకుండా ఇందులో అయితే ఆడగలరు అనమాట. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో చూసుకున్నట్టయితే మనకు 8GB ర్యామ్తో 128GBతో ఒక మోడల్, తర్వాత 12GB ర్యామ్తో అలాగే 256GBతో ఈ యొక్క స్టోరేజ్తో అయితే ఒక వేరియంట్ తీసుకొచ్చారు. సో మీకు ఏది కావాలో అదైతే తీసుకోవడమే అనమాట. తర్వాత ట్రాన్స్ఫర్ స్పీడ్ కోసం మనకు UFS 3.1 అయితే యూస్ చేశారు. సో దీని ద్వారా మీరు ఫైల్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, కాపీ లేదా మూవ్ చేసేటప్పుడు ఒక ఫోల్డర్లో నుంచి ఇంకో ఫోల్డర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అతి తక్కువ టైంలో మీకు ఎక్కువ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ చేసేకి ఈ యొక్క UFS 3.1 అనేది అక్కడ మనకు చాలా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. దీంట్లో మనకు ఎటువంటి డెడికేటెడ్ స్లాట్ అయితే ఉండదు. రెండు వచ్చేసి మనకు నానో సిమ్ కార్డ్ స్లాట్స్ అయితే ఉంటాయి. ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు 1 full day ఛార్జింగ్ అయితే కంపల్సరీగా వస్తుంది అనమాట, ఈవెన్ మీరు హార్డ్ యూస్ చేసినా సరే. తర్వాత చూసినట్టయితే దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏమంటే ఇది వచ్చేసి మనకు 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ టైం ఈ యొక్క OnePlus మొబైల్స్లోనే ఈ యొక్క OnePlus 80కి మనకు 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఇది చూసినట్టయితే మనకు నియర్లీ 39 minutesలోనే కంప్లీట్గా ఈ యొక్క 4500 mAh బ్యాటరీ ఏదైతే ఉందో కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క OnePlus 80లో మీకు ఎటువంటి బ్యాటరీ బ్యాకప్ ఇష్యూస్ అయితే రావన్నమాట. బ్యాటరీ బ్యాకప్ మాత్రం మీకు చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకు 2 కలర్ వేరియంట్స్ అయితే వచ్చాయి. ఆ యొక్క కలర్స్ ఏవి తీసుకోవాలి ఏవి లేదు అనేది కంప్లీట్గా మీ బిహేవియర్ పైన బేస్ అయి ఉంటుంది కాబట్టి నేను ప్రత్యేకంగా ఇదే కలర్ తీసుకోమని అయితే చెప్పను అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా చూసుకున్నట్టయితే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 49,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. మరి ఇంత 43,000 రూపీస్ పెట్టి ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు OnePlus 8 కొనాలనుకుంటే డెఫినెట్గా OnePlus 8ని స్కిప్ చేసి OnePlus 80 తీసుకోండి. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. తర్వాత దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ చూసినట్టయితే 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఇది కూడా మనకు చాలా మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. ఈ యొక్క 3 పాయింట్స్లో మనకు OnePlus 80 అనేది OnePlus 8 కంటే చాలా బెటర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ప్రైసెస్ కూడా మనకు సిమిలర్గా ఉండే కాబట్టి డెఫినెట్గా OnePlus 80 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే మనకు మేజర్గా కనిపించే డిఫరెన్స్ ఏమంటే ఈ యొక్క OnePlus 8 వచ్చేసి మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, OnePlus 80 వచ్చేసి మనకు ప్లెయిన్ డిస్ప్లేతో అయితే ఉంటుంది అనమాట. ఇంకా కర్వ్ డిస్ప్లేతో కావాలంటే మనం కూడా ఏం చేయలేము, డెఫినెట్గా మీరు OnePlus 8 తీసుకోవడమే అనమాట. సో కర్వ్ డిస్ప్లే కాదు నాకు ప్లెయిన్ డిస్ప్లే ఉన్నా సరిపోతుంది అనేవాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క OnePlus 8T అయితే తీసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క OnePlus 80 దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.